మన గురజాల నియోజకవర్గంలో కొన్ని 16 గ్రామాల పైతం చాలా వాళ్ళు మూకుమ్మడి దాడులు చేస్తున్నారు. దాడులు చేసి వాళ్లే మన మీద కేసులు పెట్టి తెలుగుదేశం శ్రేణుల మీద వాళ్ళు స్టేషన్కి వెళ్ళిన పోలీసులు సైతం మీరు ఊళ్ళలోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈరోజు మైనార్టీల మీద, బీసీల మీద, ఎస్సీల మీద చేస్తున్నారంటే వాళ్ళ అరాచకలకు అంతు లేకుండా పోతుంది. మనం పోలీస్ స్టేషన్లకు పోయినా వాళ్ళు కేసులు తీసుకోవట్లేదని చాలామంది వాపోతున్నారు ప్రతి పల్లెల్లో. ఈరోజు మనకు ధైర్యం చెప్పే నాయకులు లేక చాలామంది తెలుగుదేశం పార్టీలో కరడు కట్టుకున్న కార్యకర్తలు కూడా బీజేపీలో వెళ్ళిపోతున్నారు. చాలామంది వాళ్ళు స్టేషన్కి ఫోన్ చేసి మనకు ప్రొటెక్షన్ ఇస్తున్నారని చెప్పి. అలాంటి పరిస్థితి రాకుండా మనం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఒకరికి ఒకరు అందరూ తోడుగా ఉండి మనం ధైర్యం చెప్పుకొని మనం మళ్ళా గ్రామాల్లో పరిస్థితిని చక్కదిద్దుకోపోతే తెలుగుదేశం పార్టీకి ఇదిలే ఆనవాళ్ళు లేకుండా పోతుందని చెప్పి నా ఆవేదన. ప్రతి ఒక్కళ్ళ ఆవేదన అంతే ఉంది. కానీ ధైర్యం చేయలేక ఎవరన్నా వస్తే ఇవాళ నేను ప్రెస్లో వచ్చి ఏదైనా చెప్తే రేపు నా మీద దాడులు జరిపే పరిస్థితి అక్కడ ప్రతి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి దాడుల్ని మన జిల్లా కమిటీ కానివ్వండి, స్టేట్ కమిటీ కానివ్వండి, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రం కోసం ఎంతో శ్రమ చేసి ఎంతో కష్టపడి మన కోసం ఎంతో ప్రయత్నం చేసినా ఈరోజు ప్రజలు మనల్ని ఆదరించలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ మళ్ళీ ఒక తాటిపైకి తీసుకొస్తేనే మనం మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వభావం తీసుకొచ్చి మరలా మన ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రాధినేతగా మన చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తేనే మన రాష్ట్రం చల్లగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ మీ అనుగుణంలో, మీ ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకునేటట్టు మీరు జిల్లా పార్టీ యంత్రాంగాన్ని, మండల పార్టీ యంత్రాంగాన్ని మళ్ళీ కమిటీలందరినీ ఏకీకృతం చేసి మీరు సమాయత్తం చేయాల్సిందిగా మిమ్మల్ని సవినయంగా మేము కోరుకుంటున్నాం సార్, శిరస్సు వంచి. ఆ విధంగా మమ్మల్ని అందరినీ ధైర్యం కలపమని ప్రతి పల్లెల్లో పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాను సార్. చాలామంది మనం చేసే తప్పులకి చిన్న చిన్న ఉద్యోగస్తులు చేసుకునే అవుట్ సోర్సింగ్ వాళ్ళని, కాంట్రాక్ట్ వాళ్ళని కూడా ఉద్యోగాల నుంచి పీకేస్తే వాళ్ళకి పట్టించుకునే భార్య బిడ్డలు రోడ్డు మీద పడే పరిస్థితులు ఉన్నారు. ఈ రోజు మున్సిపాలిటీ నుంచి కూడా వచ్చారు పిల్లలు సార్ మిమ్మల్ని కలవద్దామని. పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాం సార్. నమస్తే సార్. మేము పుర్రాల మున్సిపాలిటీలో 5-6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం సార్. మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా 13వ తారీఖు పిలిచి మీరు రేపటి నుంచి ఆఫీస్కి రావద్దు అని చెప్పారు. ఎందుకు సార్ ఏందని మేము కమిషనర్ గారిని అడిగాము. మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదమ్మా, మీరు రేపటి నుంచి ఆఫీస్కి రావద్దు అని చెప్పారు. వాటి మీదే ఆధారపడి మా కుటుంబాలు ఉన్నాయి సార్. మేము రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. మేము ప్రతి ఆఫీస్ తిరిగాము సార్, డిఎంఏ ఆఫీస్ తిరిగాము, వాళ్ళందరినీ కలిసాము సార్. వాళ్ళందరూ చెప్పేది ఒకటే, మా చేతుల్లో ఏమీ లేదమ్మా, మేమేం చేయలేము, పైనుంచి పొలిటికల్ ప్రెజర్ ఉంది, మీరు ఎలా చేసుకుంటారో మీరే చూసుకోండి అని మమ్మల్ని రోడ్డును పడేశారు సార్. మాకేం చేయాలో ఇప్పుడు అర్థం కావట్లేదు. అందుకని 15 రోజుల నుంచి పిచ్చోళ్ళలాగా ప్రతి ఆఫీస్కి తిరుగుతున్నాం సార్. దయచేసి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాల్సింది కోరుతున్నాం సార్. అవుట్ సోర్సింగ్లో కంప్యూటర్ ఆపరేట్ చేస్తాం సార్. నేను